జై సాయి మాస్టర్. దివ్యజనని అలివేలు మంగ తాయారు గారి సద్గుణ సంపన్నతను గురించి కొంత తెలుసుకొని ఉన్నాము. ఆమె హృదయం శ్రీ భరద్వాజ గురుదేవుని వలనే నిరంతరం భగవత్ చింతనలోనే లగ్నమై ఉండటం చూస్తాము. ఆమెలోని ఎంతో విశిష్టమైన గుణం ఏమిటంటే ఆమె తమ స్వచ్ఛమైన హృదయం వలనే తమ గృహాన్ని కూడా ఎంతో పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచుతారు. గృహంలో ఏ మూల కూడా మాలిన్యాన్ని అపరిశుభ్రతను ఆమె సహించరు. ఉత్తమ గృహిణికి ఉండే శుభలక్షణాలతో శోభిల్లే ఆమె మూర్తీభవించిన పరాశక్తి వలె భాసిస్తుంటారు. ఆమె సూర్యోదయానికి పూర్వమే భగవత్ చింతనతో నిద్ర మేలుకొని ఇంటిని శుభ్రపరచేవారు. ఆ తర్వాత ఆమె చేసే మొట్టమొదటి పని శ్రీ మాస్టర్ గారికి ఇష్టమైన బ్రూ కాఫీ ఎంతో రుచిగా తయారు చేసి ఇవ్వటం. ఆ ప్రభాత సమయంలో శ్రీ మాస్టర్ గారు ఆమె శ్రీ సాయినాథుని సన్నిధిలో కొంతసేపు నిశ్చల చిత్తంతో జప ధ్యానాదులు చేసేవారు. ఆ తర్వాత ఆమె ఇంటి పనులు చూచుకునేవారు. సుమారు 9 గంటల సమయంలో అమ్మగారు తయారు చేసిన పలహారం స్వీకరించి శ్రీ మాస్టర్ గారు కళాశాలకు వెళ్ళేవారు. వివాహమైన మొదట్లో శ్రీ మాస్టర్ గారు అమ్మగారితో ఇంటి పనులు తగ్గించుకొని నిరంతర ధ్యాన జపాలతో గడపవలసిందని, ముందు ముందు సంసార బాధ్యతలు పెరుగుతాయి కనుక వాటిని సక్రమంగా నిర్వర్తించుకొనవలసిన ధర్మం ఉంటుంది కనుక ప్రస్తుత సమయమంతా ఆధ్యాత్మిక సాధనలో వినియోగించవలసిందిగా ఆదేశించటం వలన ఆమె రోజులో అతి తక్కువ సమయం మాత్రమే ఇంటి పనులకు కేటాయించనారంభించారు. ఆ రోజులలో శ్రీ మాస్టర్ గారి ఆదేశంపై అమ్మగారు ఎన్నో కఠిన సాధనలను చేశారు. ఎన్నో ఆహార నియమాలను పాటించారు. స్నానపానాదులను వర్జించి స్వల్పాహారంతోనూ మిత భాషణతోనూ సాధనలో గడిపారు. పారాయణలు, దీక్షలు చేశారు. అమ్మగారు అతి ముఖ్యమైన ఇంటి పనులు మాత్రమే నిర్వర్తిస్తూ రోజుల తరబడి సాధనలో నిమగ్నమై ఉండేవారు. ఆమె కొన్ని రకాల సాధనల ఆరంభంలో ధరించిన చీరెను ఆ సాధన పూర్తయ్యేంత వరకు మార్చేవారు కాదు. ఒక్కొక్కసారి అలా 1 వారం 10 రోజుల వరకు కూడా స్నానం, తల దువ్వుకొనటం కూడా చేయక నిశ్చల సాధనలో నిమగ్నులయ్యేవారు. ఆ సమయంలో ఆమె దాదాపు మౌన దీక్షలో ఉండేవారు. ఆమె అన్ని రోజులు దుస్తులు మార్చకున్నా ఆ దుస్తులు ఎక్కువగా మాసిపోయి మురికిగా తయారవకపోవటం, ఏమాత్రం దుర్గంధంగా ఉండకపోవటం విశేషం. జిల్లెళ్ళ మూడిలో ఉండగానే శ్రీ అమ్మగారు అనారోగ్యం పాలైనారు. అప్పటి నుండి ఆమె ఆరోగ్య పరిస్థితి నానాటికి దిగజారిపోనారంభించింది. వివాహమైన తర్వాత ఆమెకు గొంతు వద్ద కుడి చేతిపైన గడ్డలు లేచి చాలా బాధ పెట్టాయి. అయితే ఎంత బాధలోనైనా చలించని ఆమె ఆత్మస్థైర్యం, చెరగని ఆ చిరునవ్వు అందరినీ ఆశ్చర్యపరిచేది. శరీర బాధలను పైకి వ్యక్తం చేయక ఇంటి పనులన్నీ యథావిధిగా ఆమె స్వయంగా చేసుకునేవారు. అయితే శ్రీ మాస్టర్ గారు ఆమెను సాధనకు ఎక్కువ సమయం కేటాయించమని ఆదేశించటంతో ఆమె గృహకృత్యాలను పరిమితం చేసుకున్నారు. తీరిక వేళల్లో నేను ఆమె కలిసి పెరట్లో చెట్ల పాదులు తీసి మెంతికూర, కొత్తిమీర, పొట్ల, దొండ, టమోటో, పచ్చిమిరప వంటి కూరగాయల విత్తనాలు చల్లి రోజు నీళ్లు పోసేవాళ్ళం. కొద్ది రోజులకు అవన్నీ మొలకెత్తి పెరిగి కాయలు కాస్తుంటే శ్రీ మాస్టర్ గారు చూసి నవ్వుతూ, మీ గార్డెనింగ్ డ్యూటీ చాలా బాగుంది అనేవారు. శ్రీ మాస్టర్ గారికి కొత్తిమీర కారం అంటే చాలా ఇష్టం. పెరట్లో కొత్తిమీర కోసి పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తినేవారు. సకల విద్యా పారంగతులైన శ్రీ మాస్టర్ గారు పాకశాస్త్ర ప్రవీణులు కూడా అవటం వలన శ్రద్ధగా పదార్థాల సరియైన మేళవింపుతో వంట చేయమని చెప్పేవారు. బాబాకు నివేదిస్తున్నామనే భావనతో శ్రద్ధగా వంట చేయాలి, ఏదీ వృధాపరచరాదు అని చెప్పేవారు. ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ఒక ఊరిలో ఒక బౌద్ధ గురువు వద్ద కొందరు శిష్యులుంటారు. రోజు వలె ఒకరోజు శిష్యులు భిక్షాటనానికి వెళ్ళి వస్తారు. తెచ్చిన భిక్షను గురువు ఎదుట పాత్రలలో పోసి సమర్పిస్తారు. ఆ సమయంలో 2 బియ్యపు గింజలు నేలపై పడ్డాయి. వాటిని శిష్యులు గమనించలేదు. గురువు కోపంగా ధాన్యాన్ని అలా వెదజల్లుతూ వచ్చిన కారణం ఏమిటి
అని గద్దించి ప్రశ్నిస్తాడు. శిష్యులంతా నివ్వెరపోతారు. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భిక్షించి తెచ్చిన పదార్థాలన్నింటినీ గురువుకు శ్రద్ధతో సమర్పించుకోవటం జరిగింది. మేము ధాన్యాన్ని వెదజల్లుతూ రావడమేమిటి అనుకుంటూ సందిగ్ధంగా ఒకరి ముఖాలొకరు చూసుకొన్నారు. అప్పుడు గురువు తమ ఎదుట నేలపై పడిన 2 బియ్యపు గింజలను చూపించి, ఈ గింజలు క్రింద పడవలసిన అవసరమేమిటి? ఒక్క బియ్యపు గింజ తయారవ్వాలంటే ఎన్నో ప్రకృతి శక్తులు కృషి చేయాలి. అటువంటి గింజలు కొన్ని కలిసి మనకు ప్రాణాధారమై మనకు జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. మనం ఎంత సమర్థులమైనా మన తెలివిని ఉపయోగించి ఒకే ఒక్క బియ్యపు గింజను కూడా ప్రకృతి సహకారం లేనిదే సృష్టించలేము. అటువంటి భగవంతుని సృష్టికి ప్రతిరూపములు, ప్రాణాధారములు అయిన ఈ 2 బియ్యపు గింజలు మీ దృష్టిలో ఇంత హీనమైనవిగా కనిపిస్తున్నాయా? చేసే ప్రతి ఒక్క పని, వేసే ప్రతి ఒక్క అడుగు పరిపూర్ణమైన శ్రద్ధతో చేయగలవాడు మాత్రమే ఆధ్యాత్మిక సాధనకు అర్హుడు. అలా లేనివారు సాధనకు పనికిరారు అంటారు ఆ గురువు. శ్రీ మాస్టర్ గారు ఈ కథ చెప్పి ఏ పనిలోనూ నిర్లక్ష్యం పనికిరాదు అని బోధించారు. ఒకసారి దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి ముక్కలు నలిగిపోకుండా రోటిలో ఎలా జాగ్రత్తగా నూరాలో చెబుతూ తాము స్వయంగా నూరి చూపించారు. ప్రతి పని పట్ల ఆయనకు గల అంకిత భావం నన్ను ఆశ్చర్యపరిచింది. మహాత్ములకు జిహ్వా చాపల్యం ఉండదు. వారు రుచుల గురించి పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ వారు కొన్ని పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయనటం, కొన్నింటిని ప్రీతిగా స్వీకరించటమూ ఉంటుంది. అలాగే మాస్టర్ గారు కూడా ఆయనకు ఏ పదార్థమైనా ఒకటే అయినప్పటికీ కొన్నింటిని ఇష్టంగా స్వీకరించేవారు. గుత్తి వంకాయ కూర, గోంగూర, సొరకాయతో చేసిన పులుసు కూర ఇష్టపడేవారు. ఊరు పచ్చళ్ళు ఇష్టమే అయినప్పటికీ ఆవకాయ, గుత్తి ఆవకాయ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా రోటి పచ్చళ్లను తీసుకొనేవారు. చాలా సంవత్సరాలు హోటల్ భోజనం చేయడం వలన ఆయనకు పప్పు పదార్థాలు సరిపడేవి కావు. అందుకని వేయించిన కందిపప్పుతో చేసిన పప్పులను చాలా అరుదుగా తీసుకునేవారు. ఆయనకు కాకరకాయతో చేసిన ఏ పదార్థమైనా ఇష్టమే. కాకరకాయ పులుసు చేయించేవారు. పిండి వంటలలో బొబ్బట్లు, పూర్ణాలు, గోధుమ రవ్వ పాయసం, గోధుమ పాలతో చేసిన హల్వా, పులిహోర, పచ్చిమిరపకాయ బజ్జీలు, ఆవడలు ఇష్టపడేవారు. అయినా ఆయనకు జిహ్వా చాపల్యం లేదనడానికి ఒక ఉదాహరణ. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒకసారి తమ చెంతనున్న విద్యార్థితో నాకీరోజు కాకరకాయ కూర తినాలనుందోయ్ అన్నారు. వెంటనే అతను వాళ్ళ ఇంటికెళ్ళి ఆ సంగతి చెప్పాడు. అతడి అక్క దాన్ని తయారు చేస్తూ మాస్టర్ గారికి కూడా రుచుల మీదికి మనసు పోతుందన్నమాట అని అనుకున్నది. తర్వాత ఆ పదార్థాన్ని వండి తమ్ముని చేత శ్రీ మాస్టర్ గారికి పంపించింది. శ్రీ మాస్టర్ గారు దానిని ప్రక్కన పెట్టి అతనితో మార్కెట్కెళ్ళి పచ్చిమిరపకాయలు తెచ్చి పెట్టమన్నారు. అతడవి తెచ్చాక వాటిని తింటున్నారు. కారణమడిగిన అతనితో ఏమీ లేదోయ్, ఇవి తినాలనిపించింది, అందుకే తింటున్నాను అన్నారు. ఆ రోజు ఆమె పంపిన కాకరకాయ కూర స్వీకరించనే లేదు. ఆ సంగతి విన్న ఆమె తన పొరపాటుని గ్రహించింది. శ్రీ మాస్టర్ గారి సర్వజ్ఞత్వానికి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆయన ఎంతో ఇష్టంగా పచ్చిమిరపకాయలను తినటం కూడా వారిని ఎంతో ఆశ్చర్యపరిచింది. నామం చేసుకుంటూ వంట చేయమని శ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. కానీ ఎప్పుడూ ఎవరిని బలవంతం చేసేవారు కాదు. కానీ నేను ఈ విషయమై ఒకసారి అమ్మగారిని అడిగాను. కొన్ని పుస్తకాలలో నామం చేయకుండా వంట చేసినందుకు మాస్టర్ గారు తినకుండా వెళ్ళిపోయారని, దానిని కుక్కలకు పెట్టించారని ఉన్నది కదా. నువ్వలా చేయడం గాని ఆయనలా అనడం గాని ఎప్పుడూ జరిగినట్లు లేదు. ఆయన నిన్ను ఏమీ అనగా నేను చూడలేదు. మరి అలా ఎప్పుడు జరిగింది అని అందుకు అమ్మగారిలా సమాధానమిచ్చారు. ఆయన నన్నే కాదు ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టేవారు కాదు. ఏ పని బలవంతం మీద చేయించడం సరియైన పద్ధతి కాదని చెప్పేవారు.
పోలీసు ప్రక్కనుంటే దొంగతనం చేయకపోవడంలాగా ఉంటుంది. అంటే ఎవరూ చూడకపోతే దొంగతనం చేస్తాడన్నమాట. అందుకని వారికి లోపలి నుంచి అలా చేయాలనిపించాలి. లేకపోతే మనం చెప్పనప్పుడు వారికి చేయాలనిపించదు. అందుకని అటువంటి భావంతో చేస్తే ఎందుకు మంచిదో మాత్రం చెప్పి వదిలేస్తాను అని మాస్టర్ గారు చెప్పేవారు. అందుకని ఏ విషయమైనా ఆయన చెప్పి వదిలేసేవారు. మనం నామం చేస్తూ చేయడం మనకు మంచిది, కానీ ఆయనకు దాని వలన వచ్చే ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన దేనినైనా బాబా ప్రసాదంగా భావించి తీసుకుంటారు. ఆయన భావన కంటే మన భావన ఎక్కువ కాదు కదా. ఇంకా మాట్లాడితే ఆయన తీసుకోగా మిగిలిన వంటకాలన్నీ మనకు బాబా ప్రసాదాలే. ఆయన ఆ స్థితిలో ఉన్నారు. అంతేగాక ఆయనకు ఎందరో ఎన్నో నివేదిస్తుంటారు. ఎక్కడైనా ఆయన భోజనం చేస్తుంటారు. వాళ్ళంతా నామం చేసి పెడుతున్నారా? ఒక్కొక్కప్పుడు ఆయనకు ఎవరైనా పెట్టిన పదార్థాలు భుజిస్తే తేడా చేయవచ్చు. దానికి అనేక కారణాలుంటాయని ఆయనే ఒకసారి చెప్పారు. అందుకని ఆయన నామం చేస్తూ వంట చేయమన్న మాట నిజం. తర్వాత సంఘటన జరుగనే లేదు. అయితే ఆయన కొన్ని సందర్భాలలో కొంతమంది యొక్క పరిస్థితిని బట్టి బాబా వలనే తమకు ఆపాదించుకొని చెప్పేవారు. అలాంటి సందర్భాలెన్నో నేను చూశాను. అలాగే వారితో శ్రీ మాస్టర్ గారు అలా చెప్పి ఉండవచ్చు. అందుకనే నేను అలా రాసిన దానిని అభ్యంతర పెట్టలేదు అన్నారు. అమ్మగారు ఇంకా ఇలా అన్నారు. అందుకే వివాహమప్పుడు కూడా ఆయన చెప్పారు, నాన్నగారు మన దగ్గరే ఉంటారు. ఆయన సున్నిత హృదయులు. ఆయన సేవ శ్రద్ధగా చేయాలి. కానీ నేను చెప్పానని మాత్రం చేయకూడదు. నీకు మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తే చేయి. అలాగైతేనే ఆయనను రమ్మంటాను అని. మంచంలో లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ శ్రీ అమ్మగారు ఇంటి పనులు, వ్యవహారాలు ఆనాటికి ఈనాటికి స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే. శ్రీ మాస్టర్ గారు ఆమె చేత జపధ్యానాదులు చేయించడమే గాక ఎన్నో రాత పనులు, ప్రూఫ్ రీడింగులు పనులు కూడా అప్పగించేవారు. సాయిబాబా పత్రికకు ఆర్టికల్స్ కూడా రాయించేవారు. ఆమెకు క్షణం కూడా తీరిక లేకుండా పని అప్పగించేవారు. ఆయన వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు శ్రీ అమ్మగారికి రాయవలసిన పనులను ఎన్నో అప్పగించి వెళ్ళేవారు. తాము వచ్చేసరికి అవన్నీ పూర్తి చేయాలని కూడా చెప్పి వెళ్ళేవారు. శ్రీ మాస్టర్ గారు అమ్మగారికి ఐహిక ఆధ్యాత్మిక రంగాలలో గురువై ప్రతి అడుగు నడిపించడమే కాదు, ఆమె పట్ల తమ కర్తవ్యాన్ని కూడా ఎంతో పరిపూర్ణంగా నెరవేర్చేవారు. అందుకు ఆయన జీవితమంతా ఒక ఉదాహరణే అయినప్పటికీ వారి వివాహమైన కొత్తలో నాకు వింతగా, కొత్తగా, ఎంతో అద్భుతంగా అనిపించిన కొన్ని ఉదాహరణలు రాస్తాను. నేను మొట్టమొదటిసారిగా విద్యానగర్ వెళ్ళినప్పుడు ఒకరోజు శ్రీ మాస్టర్ గారు శ్రీ అమ్మగారితో ఈ విధంగా ప్రశ్నించడం విన్నాను. శ్రీ మాస్టర్ గారు అమ్మగారితో ఎంతో అనునయంగా, నీకు నగలు పెట్టుకోవాలనే కోరిక ఉన్నదా? ఉంటే ఏమేమి నగలు కావాలో చెప్పు, వెంటనే తెప్పిస్తాను. పట్టు చీరలు, నగలు కావాలనిపిస్తే సందేహించక నాతో చెప్పు అన్నారు. ఆ మాటలు విన్న నా ఆశ్చర్యానికి అంతులేదు. ఈయన పరమ విరాగి అయి ఉండి భార్యను ఈ విధంగా అడుగుతారేమిటి అనిపించింది. ఈయనకు భార్య అందంగా నగలు, చీరలు సింగారించుకొనాలని ఉన్నదేమో, ఈయనకింత వ్యామోహమా అని కూడా అనిపించింది. తర్వాత నా ఆలోచనలకు నాకే సిగ్గు వేసింది. మొదట్లోనేమో ఈయన అక్కకు ఏమీ వస్తువులు, చీరలు, నగలు కొనటం లేదని, షికార్లు తిప్పటం లేదని బాధపడింది నేనే. ఇప్పుడు ఆయన తమ ధర్మం ప్రకారం భార్య కోరికలు తీరుస్తానని అంటుంటే అది ఆయన వ్యామోహంగా అనుమానిస్తున్నది నేనే. మనిషి నీచమైన నైజం ఇదే కాబోలు అనుకొన్నాను. అయితే అమ్మగారు తమకేమీ అలాంటి కోరికలు లేవని, తమకేమీ వద్దని చెప్పారు. అంతేకాదు, ఆమె అంతకు ముందు ధరిస్తున్న చెవి కమ్మలు, మెడలో బంగారు గొలుసు, కాళ్ళ వెండి పట్టీలు కూడా తీసివేశారు. పరమేశ్వరుని ప్రక్కన దివ్య ప్రభలతో వెలిగిపోయే ఆమె శరీరానికి బంగారు ఆభరణాల కాంతులతో పని ఏముంది?
శ్రీ అమ్మగారు ఏది కోరినా శ్రీ మాస్టర్ గారు వెంటనే నెరవేర్చేవారు. నేను అంతకు ముందు అనుకున్నాను, అక్కతో మాట్లాడుతూ గడపకుండా ఆమెను ఒంటరిగా వదిలి హాల్లో భక్తులతో గంటల తరబడి మాట్లాడటం ఎంత అన్యాయం అని. కానీ నాకు తర్వాత తెలిసింది, శ్రీ మాస్టర్ గారు అమ్మగారి మనసును మాటను అతిక్రమించి ఆమెను నొప్పించే పని ఏదీ చేయరు అని. భక్తులతో గంటల తరబడి మాట్లాడినా భక్తుల ఆహ్వానం మేరకు ఉపన్యాసాలు, సత్సంగాలు, వేడుకలకు హాజరైనా ఏమి చేసినా అమ్మగారి అనుమతితోనే, ఆమెకు ఇష్టమైతేనే చేసేవారు. ఆయన నిన్ను నొప్పించి ఏ పని చేసినా అది ధర్మ విరుద్ధం అని స్పష్టంగా చెప్పేవారు. ఇదే విషయం నేను మను ధర్మశాస్త్రంలో స్పష్టంగా చదివాను కూడా. స్త్రీకి పాతివ్రత్య ధర్మాలు చెప్పినట్లే పురుషుడికి కూడా భార్య పట్ల వ్యవహరించవలసిన ధర్మాలను ధర్మశాస్త్రాలు ప్రబోధించి ఉన్నాయి. అందులోని ఒక ముఖ్యమైన ధర్మం, భార్యకు ఎట్టి బాధ మనోవేదన కలిగించక ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే విధంగా చూడటం పురుషుని ధర్మం అని ఉన్నది. శ్రీ మాస్టర్ గారు అమ్మగారితో మాట్లాడిన మాటలను, ఆమెతో వ్యవహరించే తీరును చూసి ఆయన ధర్మమూర్తి అని, ధర్మానికి ప్రతిరూపమే ఆయన అని తెలుసుకొని ముగ్ధురాలనయ్యాను. పెళ్లి మంత్రాలలో ప్రతిధ్వనించే నాతిచరామి అనగా ఆమెను అతిక్రమించి వర్తించను అన్న మంత్రానికి అర్థము, ప్రతి పదార్థము సాక్షాత్తు శ్రీ మాస్టర్ గారే ననిపించింది. అంతేకాదు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే చతుర్విధ పురుషార్థాలకు అర్థం తెలుసుకొనటానికి ఏమీ చేయనక్కరలేదు, ఏ గ్రంథాలు చదవనక్కరలేదు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి నిత్య నడవడిక అన్ని గ్రంథాల సారాన్ని మనకు బోధిస్తుంది అనుకున్నాను. జై సాయి మాస్టర్.